ప్రైజ్లా దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనము. బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. ప్రియమైన వల్లరా, ఇక్కడ భక్తుడైన యెహోషాపాతు అతను గురించి రాయబడి ఉంది. మరి అతను తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తిగా ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుని దృష్టికి ఎన్నో విరోధమైన చర్యలు చేశారు. దేవునికి విరోధముగా నడుచుకున్నారు. దేవుని యొక్క ఆజ్ఞలను పక్కన పెట్టేశారు. మరి అటువంటి వారి చర్యలను తను ఏమాత్రం కూడా వెంబడించలేదు. దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచి ఉన్నాడు. ఇలా చేయాలి అంటే మొదటగా యెహోషాపాతు దేవుని మార్గంలోనికి రావాలి. దేవుని మార్గంలో యెహోషాపాతు నడిచాడండి. అంటే దేవుని మార్గాన్ని తను కోరుకున్నాడు. దేవుని ఆజ్ఞలను అనుసరించాడు. అందుకనే యెహోషాపాతు ప్రియమైన వల్లరా ఐశ్వర్యం కావచ్చు, ఘనత కావచ్చు, కీర్తి కావచ్చు ఎక్కువగా తనకు కలిగిందండి. అంతేకాదు దేవుని సహవాసంలో తనున్నాడు. ఏది ఏమైనా యెహోషాపాతు దగ్గర ఉన్న ఆయుధము ప్రార్థన. ప్రతిసారి దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. దేవుని సహాయమును సహవాసమును కోరుకున్నవాడే యెహోషాపాతు. కావున ఉదయకాలం ముందు ఆలోచించండి, ఎవరిని ఆశ్రయించగలుగుతున్నాం, ఎవరిని వెంబడించగలుగుతున్నాం, ఏ ఆజ్ఞల్ని అనుసరించగలుగుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమండి. యెహోషాపాతు దేవుని ఆజ్ఞలను అనుసరించినవాడు, దేవుని మార్గములో నడిచినవాడు, ప్రభువుని వెంబడించినవాడండి. అంతేకాదు ప్రాముఖ్యంగా దేవునితో సహవాసము కలిగిన వాడండి. దేవుని సహవాసాన్ని తను కోరుకున్నాడు. అనుదినము ఏది ఏమైనా ప్రభువుకే తను మొర్ర పెట్టేవాడు. ప్రభువుకి ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. కావున యెహోషాపాతుకి ఐశ్వర్యము కానీ ఘనత కానీ చాలా మెండుగా కలిగిందండి. తన రాజ్యాన్ని దేవుడు స్థిరపరిచాడు. నెమ్మదిగా సంతోషముగా ఉన్నాడు. అంతేకాదు అంతకంతకు గొప్పవాడిగా దేవుడు అతనిని మార్చి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున దేవుని సహవాసంలో ఉండగలుగుతున్నామా అనేది ఆలోచించేయాలండి. దేవుని సహవాసంలో నిలవాలి అంటే దేవుని సహవాసాన్ని కోరుకోవాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.